దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. అలాగే కూడి వచ్చిన మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయమున శుభాభివందనాలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ శుభాభివందనాలు. అలాగే ఆన్లైన్లో దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలకి యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ఈ సమయంలో కొన్ని నిమిషాలు మనం అందరం కలిసి దేవుని సన్నిధిలో మనం ధ్యానిద్దాం. దేవుని సన్నిధిలో కీర్తనల గ్రంథము 119 అధ్యాయము 112 వచనాన్ని మరి చదవగలిగినట్లయితే, నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును లోబరుచుకొని ఉన్నాను. ఇది తుదవరకు నిలుచు నిర్ణయము, నిత్య నిర్ణయము. చాలు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేను, హల్లెలూయా. హృదయాన్ని లోబరుచుకోవటం. ఆమేను, హల్లెలూయా. అయితే ఇక్కడ మనం అందరం కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, మన హృదయాలని దేనికి లోపరుచుకుంటూ ఉన్నాము? మన ఈ వాక్యానికి ముందుగా ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మరొక్కసారి చదువమ్మా. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోబరుచుకొని ఉన్నాను. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే భక్తుడు ఏం చేస్తూ ఉన్నాడయ్యా అంటే, తన హృదయాన్ని ఎవరికి లోబరుచుకుంటూ ఉన్నాడంట అంటే, ఆయన కట్టడలను గైకొనుటకు ఏం చేస్తా ఉన్నాడంట? హృదయాన్ని లోబరుచుకుంటూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ హృదయాన్ని దేనికోసం లోబరుచుకుంటూ ఉన్నావు? మన వాక్యానికి ఈరోజు ఈ ప్రసంగానికి ఉన్న టైటిల్ ఏంటంటే, నీ హృదయాన్ని దేనికి లోబరుచుకుంటూ ఉన్నావన్న టైటిల్ అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. చాలామంది ఏం చేస్తారంటే, వారి హృదయాలను వాటి కోసమో ఏం చేస్తారంటే లోబరుచుకుంటూ ఉంటారన్నమాట. కానీ ఇక్కడ భక్తుడు తీసుకున్న తీర్మానం కానీ, భక్తుడు తీసుకున్న నిర్ణయం కానీ మనం చూసినట్లయితే, హృదయాన్ని ఏం చేస్తూ ఉన్నాడయ్యా అంటే, దేవుని యొక్క కట్టడలను గైకొనటానికి ఏం చేస్తూ ఉన్నాడంట? హృదయాన్ని ఏం చేస్తూ ఉన్నాడంట? లోబరుచుకుంటూ ఉన్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆ మాటకు అర్థం ఏందయ్యా అంటే, మన హృదయం ఏం చేయదంట? దేవుని మాటలకి, దేవుని ఆజ్ఞలకు దానికి ఏ స్వభావం లేదయ్యా అంటే, లోబడే స్వభావం లేదు. కాబట్టి దావీదు ఏం చేస్తా ఉన్నాడు అయ్యా అంటే, ఈ భక్తుడు ఏం చేస్తూ ఉన్నాడయ్యా అంటే లోబరుచుకుంటూ ఉన్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. అంటే మనం కూడా ఏం చేయాలి? మన హృదయం కూడా ఏం చేసిద్ది? కొన్నిసార్లు మన హృదయం కూడా ఏం చేసిద్ది? మన అభ్యంతరపరిచిద్ది. మన హృదయం కూడా ఏం చేసిద్ది? కొన్నిసార్లు మన ఏం చేసిద్ది? దేవుని ఆజ్ఞలకు, దేవుని కట్టడలకు లోబడకుండా ఉన్నట్లుగా మన హృదయం కూడా ఏం చేసిద్ది? మన అభ్యంతరపరిచిద్దా, పరచదా? మన ఆటంకపరిచిద్దా, పరచదా? పరిచిద్ది. కాబట్టే అక్కడ రాయబడి ఉంది. అందుకని నా హృదయాన్ని నేను ఏం చేస్తున్నాను అన్నాడు? నా దేవుని ఆజ్ఞలకు లోబడినట్లుగా దాన్ని ఏం చేస్తాను అన్నాడు? లోబరుచుకుంటూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఇప్పుడు మన హృదయానికి మనం కూడా ప్రతిరోజు ఏం చేయాలి? ఒక పని చెప్పాలి. ఏం చేయాలి? ఒక పని చేయాలి. ఏం చేయాలి? దేవుని మాటలకు లోబడేటట్లుగా దాన్ని ఏం చేయాలి? మనము దేవుని కట్టడలకు లోబడేటట్లుగా, దేవుని ఆజ్ఞలను పాటించేటట్లుగా దాన్ని ఏం చేయాలి? మనం లోబరుచుకోవాలి.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను హల్లెలూయా. కొంతమంది లోబర్చుకోవడం కోసం మనం ఏం చేస్తాం? కొంతమందిని మన వైపు ఆకర్షించుకోవడానికి, లేదంటే మన మాటకు లోబడటానికి మనం ఏం చేస్తాం? మంచి మాటలు చెబుతాం, ఏమేమో చేస్తాం. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా? కొంతమందిని లోపరుచుకోవడం కోసం చాలా మంది చాలా రకాలుగా కొన్ని ప్రయత్నాలు వాళ్ళ ప్రయోజనాల కోసం చేస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ దావీదు చేసే పని ఏందయ్యా అంటే, పరలోకం నుంచి వచ్చే ఆశీర్వాదం ఉంటుంది చూసారా, పరలోకం నుంచి వచ్చే దీవెన ఉంటుంది చూసారా, దేవుడు తోడుగా ఉండేది ఉంటుంది చూసారా, దానికోసం ఏం చేస్తున్నాడంటే హృదయాన్ని లోబరుచుకుంటూ ఉన్నాడు. అయితే ఈ హృదయాన్ని లోబరుచుకునే విషయం కోసం ఏం చేస్తూ ఉన్నాడయ్యా అంటే, ఒకవేళ తన హృదయం తన అభ్యంతరపరిచిన, తన హృదయం దేవుని సన్నిధికి రాకుండా అడ్డుపడుతున్నా, లేదంటే తన హృదయం దేవుణ్ణి ఆరాధించడానికి తన హృదయం అడ్డుపడుతున్నా సరే, లేదంటే ప్రార్థన చేయడానికి, ఆరాధించడానికి, ఉపవాసాలు ఉండడానికి, ఆరాధనలకు రావడానికి, సంఘ క్రమాలకు రావడానికి ఒకవేళ తన హృదయం తన అభ్యంతరపరిచిన, దేవుని స్తోత్రం కలుగును గాక, దాన్ని ఏం చేస్తున్నాడంట? లోబరుచుకుంటూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి మాట వినేటట్లుగా? దేవుని యొక్క మాట వినేటట్లుగా ఏం చేస్తా ఉన్నాడంటే దాన్ని లోబరుచుకుంటూ ఉన్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను హల్లెలూయా. నేను చెప్తూ ఉన్నాను, నా హృదయమైనా అభ్యంతరపరిచిద్ది, నీ హృదయమైనా నా వైపు చూస్తూ మీరు వింటే ఈ మాటలు స్పష్టంగా మీ హృదయాల్లోకి వెళ్తాయి. నా హృదయమైనా నన్ను అభ్యంతరపరిచిద్ది, నీ హృదయమైనా నిన్ను అభ్యంతరపరిచిద్ది. ఇక్కడ చేరి ఉన్న మనందరి హృదయాలు దేవుని మాటకి లోబడకుండా ఉండటానికి ఎన్నో ఆటంకాలు, ఎన్నో అభ్యంతరాలు అది కలగజేసిద్ది. అయినా సరే మనం ఏం చేయాలి? దేవుని ఆజ్ఞలకు లోబడటానికే మనం హృదయాన్ని ఏం చేయాలంట? మీరు అందరూ చెప్పాలి, లోబరుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను హల్లెలూయా. అది ఎవరి చేతిలో ఉంది చెప్పండి? చెప్పాలి మీరు అందరూ కూడా. ఎవరి చేతిలో ఉంది అది? ఎందుకని మన చేతిలో ఉంది అంటే, దేవుడు మనందరికీ ఏమిచ్చాడయ్యా అంటే స్వతంత్రమును, దాన్ని ఏమంటారంటే స్వతంత్రమును దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేశానికి ఎప్పుడు వచ్చింది? ఆగస్టు 15వ తారీఖు స్వతంత్రం వచ్చింది. అప్పుడు దాకా మనం ఎవరి చేతిలో ఉన్నాం? బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉన్నాం. ఆ తర్వాత మనకేమొచ్చింది? ఆగస్టు 15కి మనకు స్వతంత్రం వచ్చింది. అంటే వాళ్ళ చేతుల్లో నుంచి, వారి యొక్క బానిసత్వంలో నుంచి, వారి యొక్క అధికారంలో నుంచి, వారి యొక్క ఆధిపత్యంలో నుంచి ఏం చేశాడయ్యా అంటే దేవుడు మనకి, మన దేశానికి విడుదలని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను హల్లెలూయా. నేను ఒకటి చెప్పనా? దేవుడు మనకి ఎప్పుడో స్వతంత్రం ఇచ్చాడు. చెప్పండి, నువ్వు పుట్టినది మొదలుకొని ఎప్పుడో ఇచ్చాడు దేవుడు స్వతంత్రం. దేవుని స్తోత్రం చెప్పండి. ఇచ్చాడా ఇలేదా? ఇచ్చాడు కాబట్టేగా నీ ఇష్టం వచ్చినట్టు తిరిగేది, ఇచ్చాడు కాబట్టేగా నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించేది, ఇచ్చాడు కాబట్టేగా నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేది, ఇచ్చాడు కాబట్టేగా నీ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించేది, నీ ఇష్టం వచ్చినట్టుగా చూసేది, నీ ఇష్టం వచ్చినట్టుగా కోరికను నెరవేర్చుకునేది, నీ ఇష్టం వచ్చిన ఉద్దేశాలు, నీకు ఇష్టం వచ్చిన ఊహలు, నీకు ఇష్టం వచ్చిన తలంపులు, ఇవన్నీ కూడా దేవుడు మనకేం చేశాడయ్యా అంటే మనకు స్వతంత్రం ఇచ్చాడు. కాబట్టి ఇవన్నీ మన విచ్చలవిడితనం అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను హల్లెలూయా. నువ్వు మారు మనసు పొందిన తర్వాత అయినా, బాప్తిస్తం తీసుకున్న తర్వాత అయినా, నువ్వు ప్రభు బలలో చేయి వేసేవాడిగా నువ్వు ఉన్నా, దేవుడు నీకేమిచ్చాడయ్యా అంటే స్వతంత్రమును దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను హల్లెలూయా. అంటే నువ్వు ఏది చేస్తున్నా కానీ దేవుడు నీకేమో అడ్డుపడ్డావు. దేవుడు నువ్వు ఏది చేసినా కానీ ఏమీ అడ్డుపడ్డావు. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ వాక్యాన్ని మాత్రం ఆ సమయంలో నీకు జ్ఞాపకం మాత్రం చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను హల్లెలూయా. అందుకనే హృదయం ఏం చేసేదయ్యా అంటే ఈ లోకంలో ఉన్నవన్నిటిని జ్ఞాపకం చేసి అటువైపు ఆకర్షించేటట్లుగా, అటువైపు లాగేటట్లుగా మన చేసిద్ది అనమాట. అయితే ఇక్కడ దావీదు జీవితంలో కూడా ఒకవేళ అలాగే జరిగిందేమో, ఈ భక్తుడి జీవితంలో కూడా అలాగే జరిగిందేమో. అయితే తను ఏం చేస్తున్నాడంటే హృదయం అటువైపు లోబడకుండా
ఏం చేస్తున్నాడంటే దేవుని ఆజ్ఞలకు లోబడేటట్లుగా దాన్ని ఏం చేస్తున్నాడంట, లోబరుచుకుంటూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను హల్లెలూయా. చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేను హల్లెలూయా. అవి మనము బ్రతికున్నంత కాలం ఏం చేస్తా ఉంటదంటే ఈ పోరాటం అనేది మన జీవితంలో జరుగుతూనే ఉంటది. అయితే నీ హృదయాన్ని ఎటులో పరుచుకుంటూ ఉన్నావు? లోకం వైపా, దేవుని వైపా, దేవుని ఆజ్ఞల వైపా? దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, హృదయాన్ని మలుచుకునే స్వభావం ఎవరికిచ్చాడు దేవుడు? చెప్పట్లా మీరు? ఆ శక్తి ఎవరికిచ్చాడు? ఆ బలాన్ని ఎవరికిచ్చాడు? మరి మళ్ళా యేసయ్య నువ్వేం చేస్తావు? నీ కొరకు బ్రతికేటట్టు చెయ్యి అని ప్రార్థన అయితే చేస్తావు. ఆల్రెడీ దేవుడు మనకేమిచ్చాడు? ఆ శక్తిని దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నువ్వు ఉదాహరణకి ఇంటికాడుండి నేను ప్రార్థనకి ఈరోజు పోకూడదు అని అనుకున్నావు అనుకో, ఏం చేస్తావు? ఉంటావు. ఆ కేక వినపడిద్ది, ఇంకా పని కాలేదులే అని చెప్పిద్ది. ఏం చెప్పిద్ది? సైతాన్ గాడు వచ్చి ఇంకా పని కాలేదని చెప్పిద్ది. మీ ఆయన గారు మోసం కూర తీసుకొచ్చాడు, వండపోతే నీ ఇష్టం, దబ్బిడి దిబ్బిడే అని సాతానుగాడు గుర్తు చేస్తా ఉంటాడు. అదే సమయంలో దేవుడు కూడా ఒక గుర్తు చేస్తాడు. ఎవరిని గుర్తు చేస్తాడు? ఆయన సన్నిధిని గుర్తు చేస్తాడు. అప్పుడు ఈ రెండింటి మధ్యలో నిర్ణయం తీసుకునే శక్తి, బలము ఎవరికి ఉంది? నీకు మాత్రమే ఉంది. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను హల్లెలూయా. ఆ సమయంలో ఆ శక్తి ఎవరికి ఉంది? నీకు మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ బలము, ఆ శక్తి, ఆ సామర్థ్యత దేవుడు ఎవరికి ఇచ్చాడు? మనకే ఇచ్చాడు. దావీదుకి ఇచ్చాడు. అందుకని దావీదు ఏం చేస్తున్నాడంటే, ఆ భక్తుడు ఏం చేస్తూ ఉన్నాడంటే తన హృదయము దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడేటట్లుగా ఏం చేస్తా ఉన్నాడంటే తన హృదయాన్ని లోబరుచుకుంటూ ఉన్నాడంట. లోబరుచుకోవటం అంటే మీరు చెప్పండి, బలవంతమే కదా? బలవంతమా కాదా? మీరు చెప్పాలి కొంచెం గట్టిగా. లోబరుచుకోవటం అంటే ఏంది? బలవంతమే కదా? బలవంతంగా దాన్ని ఏం చేస్తున్నాడంటే దేవుని ఆజ్ఞకి లోబడేటట్లుగా దాన్ని ఏం చేస్తున్నాడంటే మలుచుకుంటూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నీ హృదయాన్ని నువ్వు ఎటు మలుచుకుంటూ ఉన్నావు? దేవుని స్తోత్రం కలుగును గాక. ఇటు కొంచెం ఫ్రీగానే ఉంటది, ఇటే కొంచెం బలంగా ఉంటది. ఎటు ఫ్రీగా ఉంటది? లోకం వైపు ఎలాగ ఉంటది? ఫ్రీగా ఉంటది, హుషారుగా ఉంటది. ఇటువైపే కొంచెం బలవంతంగా, కొంచెం కష్టంగా, కొంచెం బాధగా ఉంటది. అందుకనే దావీదు చెప్తూ ఉన్నాడు, నేను లోబరుచుకుంటూ ఉన్నాను అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను హల్లెలూయా. ఇంకొక చోట కూడా అదే 19వ కీర్తనలో, అదే 119వ కీర్తనలో 33వ వచనంలో చదవండి. అక్కడ కూడా ఉంది ఆ మాట. యెహోవా నీ కట్టడలను నేను అనుసరించుటకు నాకు నేర్పుము, అప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. 33ఏనా? దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత 36వ వచనం కూడా చదువు. లోకము తట్టు కాక, లోభము తట్టు కాక, క్షమించండి, లోభం తట్టు కాక, అదిగో నీ శాసనముల తట్టు నా హృదయం ఏం చేయమంటున్నాడు? ఏమంటున్నాడు? చదవాలి మంచిగా. లోపము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము తిప్పు. చాలు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేను హల్లెలూయా. ఇక్కడ కూడా భక్తుడు ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? నీ శాసనముల తట్టు నా హృదయము తిప్పుము అని చేస్తూ ఉన్నాడు ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను హల్లెలూయా. చాలా బాగుంది కదా మాట. దేవుని స్తోత్రం చెప్పండి. మన హృదయాలు ఎప్పుడు కూడా ఆయన ఆజ్ఞలకు లోబడేటట్లుగా మనం లోబరుచుకోవాలి. తర్వాత ఆయన ఆజ్ఞల తట్టు తిరుగునట్లుగా మన హృదయాన్ని మనం ఏం చేయాలి? సిద్ధపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా? ఆమేను హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా,
మన హృదయం ఎప్పుడూ కూడా దేవుని ఆజ్ఞల వైపు, దేవుని కట్టడల వైపు మనము తిప్పబడినట్లుగా, మన హృదయాలు తిప్పబడినట్లుగా వాటిని మనం ఏం చేయాలంట? లోబరుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఎప్పుడు కూడా మన హృదయం ఏం చేయదంట? ఇష్టపడదు దేవుని ఆజ్ఞలను పాటించడానికి కానీ, దేవుని కట్టడలను పాటించడానికి కానీ, దేవుని యొక్క శాసనాలను పాటించడానికి కానీ, దేవుని మాటకు లోబట్టడానికి కానీ మన హృదయం ఎప్పుడు కూడా అంగీకరించదు. అయినా సరే మనం ఏం చేయాలంట? దాన్ని ఇటు లోబరుచుకోవాలి. ఆమేను, హల్లెలూయా. అటు తిరిగేటట్లుగా మనం ఏం చేయాలి? అలవాటు చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దామా? ఒకసారి గుత్తూరు పాలెంలో నాకు పని ఉంది, కానీ నేను ఇటే వస్తున్నా. కానీ ఎక్కడ బొబ్బిలపాటు రాంగలో నేను అడ్డు తిరగాలి కదా. నాకు ఎలాంటి వాళ్ళు ఉంది? అటు పోయే వాళ్ళు లేదు, ఇటు పోయే వాళ్ళే ఉంది. నేను అటు మర్చిపోయి ఇటే వస్తున్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఎక్కడ దాకా వచ్చానంటే ఇంచుమించుగా మూల దాకా వచ్చి, అక్కడికి వచ్చిన తర్వాత గుర్తుకొచ్చింది నేను పోవాల్సింది ఇటు కాదు కదా, ఇటుగా అని. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ఏమైపోయిందయ్యా అంటే, నా మనస్తత్వం, నా స్వభావం ఎలాగ అలవాటు పడ్డదయ్యా అంటే కాంట్రపాడు వైపు రావటానికే ఎక్కువగా అలవాటు పడ్డది. అందుకని నా పని అటైనా నేను ఇటే వస్తున్నా నాకు తెలియకుండా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. నేను అడుగుతున్నాను, మీ జీవితంలో కూడా అలా జరిగి ఉంటాయి కదా? జరిగినాయా, జరగలేదు? చెప్పండి. మీకు అలవాటైన ప్రాంతంకి వెళ్ళి మీరు వెళ్తా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో మనం వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళకుండా ఇటు వెళ్తూ ఉంటాం. ఎక్కడికి? మనం ఎప్పుడు వెళ్ళే ప్లేస్కి వెళ్తూ ఉంటాం. అలాంటి సందర్భాలు చాలామంది జీవితంలో జరుగుతూనే ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది ఎప్పుడు పోయి అలవాటుగా, అందుకని ఇటు పోతున్నాను అని అంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. మన హృదయాన్ని కూడా ఎలాగ అలవాటు చేయాలి? దేవుని తట్టు తిరిగేటట్లుగా అలవాటు చేయాలి. దేవుని ఆజ్ఞలకు లోబడేటట్లుగా అలవాటు చేయాలి. దేవుని శాసనాలకు లోబడేటట్లుగా అలవాటు చేయాలి. దేవుని యొక్క ఆజ్ఞలకు, దేవుని యొక్క కట్టడలకు అలవాటు అయ్యేటట్లుగా మన హృదయాన్ని మనం ఏం చేయాలి? అలవాటు చేయాలి. దాన్ని అలాగ మనం ఏం చేయాలంట? లోబరుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దామా? చప్పట్లు కూడా దేవుని నామాన్ని కనపడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. కనుక మన హృదయాలు ఎటు తట్టు తిరగాలి? దేవుని తట్టు తిరిగేటట్లుగా ఎప్పుడు కూడా మనము చూసుకోవాలి. తర్వాత మరొక వచనాన్ని కూడా మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 23వ వచనంలో అక్కడ కూడా భక్తుడి ద్వారా మనం కొన్ని మాటలు నేర్చుకోవచ్చు. అక్కడ కూడా యెహోషువ గ్రంథము త్వరగా 24వ అధ్యాయం 23వ వచనం. అందుకు అతడు, అలాగైతే చాలు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేశారంట? వీళ్ళ హృదయాలను, ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే అన్య దేవతల వైపు ఏం చేశారంట? వాళ్ళ హృదయాలను తిప్పి ఉన్నారంట. అయితే అక్కడ యెహోషువ ఏమంటూ ఉన్నాడంటే, ఇప్పుడైనా సరే మీరు ఎడు తిరగమని చెప్తూ ఉన్నాడు. అక్కడ తీసినవారా అని. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. ఎవరి తట్టు తిరగాలంట? యెహోవా తట్టు తిరగమని అక్కడ కూడా యెహోషువ ఏం చేస్తూ ఉన్నాడు? ఇశ్రాయేలు ప్రజలకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. వాళ్ళు అక్కడ దాకా వచ్చారు. మోషే పరిపాలన అయిపోయింది. మోషే పరిపాలన అయిపోయిన తర్వాత ఎవరి పరిపాలన వచ్చింది? యెహోషువ పరిపాలన వచ్చింది. ఎవరి మీద? ఇశ్రాయేలు ప్రజలందరి మీద. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ హృదయాలన్నీ కూడా ఎటు తిరిగినాయి అంట? అన్య దేవతల స్తంభాల వైపు వాళ్ళ హృదయాలు. అక్కడ అదే ఉంది. అంటే వీడు తొలగద్రోషి అంటే ఎక్కడ ఉన్నాయి? వాళ్ళ హృదయాల్లో ఉన్నాయి. ఇప్పుడు వాటిని తొలగించి ఏమంటూ ఉన్నాడు? మీరు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తట్టు మీ హృదయాలని తిప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అంటున్నాను, ఇక్కడ కూడా మన హృదయాల్లో కొన్ని ఉంటాయి. చెప్పండి, మన హృదయాల్లో కొన్ని ఉంటాయి. అవి వాటిని ఏం చేయాలంట? మనము తొలగించాలంట. దేవుని స్తోత్రం చెప్పండి. చెప్పట్లా మీరు అందరూ కూడా? దేవుని స్తోత్రం చెప్పండి. మన హృదయాల్లో కొన్ని ఉంటాయి. వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలి? తొలగించాలి. దేవుని స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా. కొంతమంది హృదయాలు ఎవరి తట్టు ఉంటాయి అంటే వాస్తుల వైపు ఉంటాయి. చెప్పండి, ఏటు వైపు ఉంటాయి? ఉంటాయా ఉండవా చెప్పండి? దేవుని వైపు చూడరు. ఎవరి వైపు చూస్తారు? వాస్తు వైపు చూస్తారు. ఇటు గుమ్మం పెట్టకపోతే ఏం జరిగిద్దో, ఇటు గుమ్మం పెట్టకపోతే ఏం జరిగిద్దో, ఇటు కిటికీ పెట్టకపోతే ఏం జరిగిద్దో, ఇటు బాత్రూమ్ కట్టకపోతే ఏం జరిగిద్దో, ఈ స్థానం మూలన బరువు ఉండకూడదు. మరి ఆ మూలన బరువు ఉందగా, అక్కడ కట్టిన అక్కడ కట్టిన గోడ, అక్కడ కట్టిన ఫిల్లర్ అవన్నీ బరువు కదా. ఏం కట్టకుండా ఉంటే ఏముంటుంది అక్కడ? దేవుని స్తోత్రం చెప్పండి. మీరు చూడండి, ఒక 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 10 మందిని సిద్ధాంతాలను తీసుకొచ్చుకోండి. ఒక ఆయన వచ్చేమో ఇక్కడ కిటికీ ఉండకూడదు అంటాడు, ఒక ఆయన వచ్చేమో అక్కడ మొత్తం ఉండకూడదు అంటాడు, ఒక ఆయన వచ్చేమో ఇక్కడ దొడ్డు ఉండకూడదు అంటాడు, ఇంకొక ఆయన పిలవండి, ఆయనేమో అసలు ఇక్కడ మొత్తం ఉండాలి, ఇక్కడ కిటికీ ఉండాలి అంటాడు, ఇంకొక ఆయన వచ్చి అక్కడ దొడ్డు ఉండకూడదు, ఇటు దొడ్డు ఉండాలి అంటాడు, ఇంకొక ఆయన పిలు. అట్లాగా రకరకాలుగా చెప్తా ఉంటారనమాట వాళ్ళ హృదయాలు. అంటే కొంతమంది క్రైస్తవుల్లో కూడా దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. చాలా మంది మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని రక్షణ పొంది బాప్తీసం తీసుకొని ప్రభువాలలో చెయ్యేస్తూ సంఘంలో క్రమంగా నడిపించబడుతూ మంచి ఉపదేశం మంచి క్రమాల్లో నడిపించబడుతూ కూడా కొంతమంది వాస్తులను ఏం చేయరు, విడిచిపెట్టరు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. మీరు మా ఇల్లు చూడండి, నీకే అయ్యారు, నీకేం కాదులే, మొత్తం కొట్టకపోయిద్దంట. ఎవరికైనా అంతేగా. నేను ఏరు కాదు, నువ్వేం కెట్ట కాదు, నువ్వేం సముద్రం కాదు, నేనేమి నది కాదు, మనం అందరం ఒకటే. దేవుని స్తోత్రం కలుగును గాక. నాది ఈ మూల తగ్గిద్ది, ఈ మూలేమో ఈశాన మూల పూర్తిగా తగ్గిద్ది, ఈ మూలేం పెరిగిద్ది, ఈ మూలేమో ఇటు పెరిగి ఉంటుంది. చూడండి, మీరు వచ్చి ఇంటికి వచ్చి ఇంత స్థలం కూడా బానికుండా మొత్తం గోడలు కరెక్ట్గా కట్టేశాను నేను. దేవుని స్తోత్రం. ఇది వదిలేయాలన్నారు, వదిలేయటం లేదు, ఏం లేదు, కరెక్ట్గా కట్టండి. మీరు వచ్చి చూసుకొని చెక్ చేసుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. మందిరం కట్టకూడదు అంటారు, నా ఇంటి ముందే మందిరం కట్టానా కట్టలేదా? దేవుని స్తోత్రం చెప్పండి. మందిరం నీడబడితే మంచిది కాదంట, మందిరం నీడబడితే ఎంత మంచిది. దేవుని స్తోత్రం కలుగును గాక. కొంతమంది ఏంటో ఇంకా ఇలాంటి అపనమ్మకాల్లో నుంచి బయటికి రారు. వాళ్ళ హృదయాలు ఎటు తిరిగి ఉంటాయి అంటే ఇటువైపు తిరిగి ఉంటాయి. అందుకని ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల్లో కూడా కొన్ని వారి హృదయాల్లో ఉన్నాయంట. అవి తొలగించి మీరు యెహోవా తట్టు తిరిగితేనే దేవుని దయ, దేవుని కనికరం, దేవుని కటాక్షం మీ మీదకి వచ్చింది అని అక్కడ యెహోషువ హెచ్చరికిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా? ఆమేను, హల్లెలూయా. కొన్ని తొలగించుకోవాలండి, కొన్ని తొలగించుకోవాలి. మనము దేవుని పిల్లలం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక ఎదవరాలు అడ్డొస్తే పాము, ఎదురొస్తే పాము. మా ఇంటి ముందు మా ఇంటి ముందే ముగ్గురా ఇద్దరా, మొత్తం ముగ్గురో ఇద్దరో ఉన్నారు. పొద్దున్నే లేకుండా వస్తారు, వాళ్ళ మొహం చూడకూడదంట, మేము చూసేదే వాళ్ళ మొఖాలు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎదవరాల పక్షాన దేవుడు ఉంటానన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వాళ్ళ మొహం చూస్తే దేవుడిని చూసినట్టు, దేవుడు వాళ్ళతో ఉంటాడు. అది దేవుని స్తోత్రం కలుగును గాక. పిల్లి ఎదురొస్తే పిల్లి ఏం చేసిద్ది? పిల్లి ఎదురొస్తే ఇంక పిల్లి మన్నేం చేసిద్దండి? దేవుని స్తోత్రం చెప్పండి. కుక్క మన్నేం చేసిద్దండి? దేవుని స్తోత్రం కలుగును గాక. పిల్లిని పెంచుకో, నీ ఇంట్లో ఏ ఎలకను రానియకుండా చేసిద్ది. కుక్కను పెంచుకో, ఏ దొంగను రాకుండా చేసిద్ది. నీ కోసం దేవుడిస్తే ఆ ఎదురొస్తే నువ్వేందో ఏమా భయపడిపోతావు. దేవుని స్తోత్రం చెప్పండి. బతికున్నోడు తుమ్మినా బారు, సచ్చినోడు లెగిసి తుమ్మితే ఆశ్చర్యపోవాలే కానీ బతికున్నోడు తుమ్ము రాకి ఏమొచ్చిద్ది? తుమ్ము రాకపోతాడు, గుండె పడి సత్తడం. తుమ్మాలప్పుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ తుమ్ము వస్తేనే మన ముక్కుల్లో ఉన్న మీరు వైద్య శాస్త్రాన్ని నేర్చుకోండి. మన ఈ రంధ్రాల్లో ఉన్న వేస్ట్ పదార్థం అనేది వెళ్ళిపోయింది, అప్పుడు ఫ్రీ అయిపోయింది ముక్కు. దేవుని స్తోత్రం కలుగును గాక. బెగబెట్టుకుని మింగు, ఇదేం గుండె తన్ని పట్టిద్ది అనమాట. దేవుని స్తోత్రం కలుగును. బెగబెట్టుకునేళ్ళు వాళ్ళు ఏమని అనుకుంటారు, ఇల్లు ఏమని అనుకుంటారేమో. తుమ్ము గురించి నువ్వు పట్టించుకో మాకు, ఇంకొక చోట తుమ్మితే ఏమని అనుకుంటారని కూడా పట్టించుకో మాకు. తుమ్మి ఇది జలుబు తుమ్ము ఎల్లన్నాను, నేను ఇంతే చెబుతా. దేవుని స్తోత్రం కలుగు. తుమ్మగలన్నాడు చూశారనుకో, బావయ్య జలుబు చేసింది, తుమ్మకి ఏం చేస్తారు? నేను ఇంతే చెప్తా. దేవుని స్తోత్రం కలుగును గాక. కొన్ని మన హృదయాల్లో ఉన్న ఇలాంటివన్నీ కూడా తొలగించుకోవాలి. ఇవన్నీ దేవుడికి నచ్చవు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఆమేను హల్లెలూయా. తుమ్ము మంచిది కాకపోతే అలా తుమ్ము దేవుడే నీకు ఇచ్చింది. తుమ్మితేనే ఫ్రీ అవుతూ, తుమ్మితేనే మంచిది. దేవుని స్తోత్రం కలుగును గాక. తుమ్మితేనే ముక్కుల్లో ఉన్న డస్ట్ ఎలర్జీ మొత్తం బయటకు వచ్చింది ఆ గాలి ద్వారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా మీరు ఎక్కడ అడవుల్లో బ్రతుకుతున్నట్టు చేయకూడదు. మనం అడవిలో బతికే వాళ్ళకంటే ఏం తెలియదు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనము మంచి జ్ఞానవంతమైన దాన్ని ఏమంటారంటే ఆ జ్ఞానము, తెలివి వీటన్నిటిని అభివృద్ధి చెందిన స్థలాల్లోనే, ఆ గ్రామాల్లోనే మనం ఉన్నాగా. దేవుని స్తోత్రం కలుగును గాక. కొన్ని మన హృదయంలో ఉన్నవన్నిటిని మనము ఏం చేయాలమ్మా? చెప్పట్లే మీరు అందరు, పాపం మంచోళ్ళేగా చెప్పండి. ఇవన్నీ ఏం చేయాలి? తొలగించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను హల్లెలూయా. అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఆ రోజు మంచిది కాదు, ఈ రోజు మంచిది కాదు, అన్ని రోజులు మంచియే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను హల్లెలూయా. మీరు చూసారా, మన బుధవారం గురువారం అందరూ మంచి రోజు అంటారు. ఆ రోజే 2 సెకండ్లో 3 సెకండ్లో భూకంపం వచ్చింది. మరి మంచి రోజు అంటారా, చెడు రోజు అంటారా? అదే కనుక నిమిషం వస్తే మంచి రోజు కదా. దేవుని స్తోత్రం కలుగును గాక. కొన్ని మనం తెలుసుకోవాలి, సత్యాలు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా? మంగళవారం ఎవరైనా డబ్బులు అడిగితే మంగళవారం డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడం. మంగళవారం డబ్బులు ఇస్తే ఇంట్లో అన్నీ పోతాయంట. ఎవరు చెప్పారు? మరి మంగళవారం కూరగాయలకు పోయి కూరగాయలు కొనుక్కొచ్చుకుంటావుగా, అప్పుడు డబ్బులు ఇస్తున్నావుగా, ఎక్కడ పోతున్నాయి డబ్బులు? లేదంటే ఆ రోజే హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చిన పని వచ్చిందనుకో, ఆ రోజే జ్వరం వచ్చిందనుకో, నేను మంగళవారం అండి బ్లడ్ టెస్ట్ చేయండి అంటే చేస్తారా? మంగళవారం అండి డబ్బులు ఇవ్వకూడదండి, బీపీ చెక్ చేయండి, లేదంటే జ్వరానికి టాబ్లెట్లు ఇవ్వండి, లేదా మా స్కానింగ్ తీయాలి, డబ్బులు ఇవ్వనండి మంగళవారం అని అంటే కుదిరిద్దా? శుక్రవారం అంటే కుదిరిద్దా? అంటే నేను ఏం చెప్తున్నానంటే, ఆ రోజు మరి నువ్వు అవసరాన్ని బట్టి డబ్బులు ఖర్చు పెడుతున్నావు కదా, అప్పుడు ఇంట్లో నుంచి డబ్బులు పోవట్లేదా? ఆ తర్వాత డబ్బులు ఉండట్లేదు నీ ఇంట్లో, తర్వాత కూడా ఉంటున్నాయిగా. శుక్రవారం ఖర్చు పెడుతున్నావు కదా. ఇలాంటి మన హృదయంలో అలాగ ఉంటే వాటన్నిటి విషయంలో దేవుడు బాధపడతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకరిని హెచ్చించాలన్నా, ఒకరిని తగ్గించాలన్నా, ఒకరిని ధనవంతుడిగా చేయాలన్నా, ఒకరిని పేదవాడిగా చేయాలన్నా, ఒకరిని కుంటోడిగా చేయాలన్నా, నడిచేవాడిగా చేయాలన్నా, ఒకరిని గుడ్డోడిగా చేయాలన్నా, చూసేవాడిగా చేయాలన్నా, ఇవన్నీ నేనే చేసేదని బైబిల్లో స్పష్టంగా రాసి ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా? ఆమేను హల్లెలూయా. మన హృదయంలో ఉన్నవి కొన్నిటిని మనం ఏం చేయాలి? తొలగించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అవి మనం తొలగించినప్పుడు మాత్రమే అవి తొలగించి మనం ఎవరితో తిరగాలి? దేవుని యొక్క తట్టు మనము తిరగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు వీటన్నిటిని తొలగించి దేవుని తట్టు నీ హృదయాన్ని తిప్పి ఎవరన్నా అలాగ చేస్తుంటే వాళ్ళకు నువ్వే ఏం చెప్పాలి? చెప్పాలి. నువ్వే ఏం చేయాలి? చెప్పాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మంగళవారం మా అమ్మాయిని పంపించను, ఆడపిల్లను పంపించను, శుక్రవారం పంపించను, ఈ కోటాలన్నీ మానేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు అది మంచిది కాదు, ఇది మంచిది కాదు అని నువ్వే చెప్పినవు అనుకో, వాళ్ళు కూడా ఏం చేస్తారు? పక్కమ్మటోళ్ళు కూడా ఏం చేస్తారు? అదే నేర్చుకుంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. మంగళవారం పంపిస్తే ఏమైంది? అక్కడ ఆడపిల్ల అంటే అక్కడ పిల్లే కదా, నీ దగ్గరకు వస్తే నీ పిల్ల ఏం కాదు కదా. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకసారి నువ్వు ఇచ్చి చేసిన తర్వాత ఆమె నీ పిల్ల కాదు. ఏదో కన్న తీపి ఉంది కాబట్టి అప్పుడప్పుడు మొహాలు చూసుకోండి, చక్రాలు వండుకోండి, గారెలు వండుకోండి, అరిసెలు వండుకోండి, రవ్వ లడ్డూలు చేసుకోండి, తినండి, ఒకరోజు సంతోషం. మళ్ళీ ఎక్కడికి? మా అమ్మోళ్ళు ఇల్లు లేదుగా, ఇంక నేను ఎక్కడికి పోతాను అన్నట్టు చూస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక నాదంతా అయిపోయిందిలే, నువ్వు చెప్పినా సుఖం లేదు, చెప్పకపోయినా సుఖం లేదు అన్నట్టు చూస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను హల్లెలూయా. నేను ఏమంటున్నానంటే, వీటన్నిటి నుంచి మనం ఏం చేయాలయ్యా అంటే, దేవుని స్తోత్రం కలుగును గాక, ఇలాంటి లోపాలన్నీ తొలగించేయాలి మనం. అవి దేవుడు మన హృదయంలో ఉంటే మెచ్చడై. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక మన హృదయంలో ఏవేవి మనం ఎటువైపు అయితే మనం తడుతూ ఉన్నాం, ఎటువైపు అయితే మన హృదయాన్ని తిప్పి ఉన్నామో, ఉపయోగం లేని వాటి వైపు మనం తిప్పున్నాం. ఇప్పుడు వాటన్నిటి నుంచి మనం ఏం చేయాలి? విడుదల పొందాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి పరిస్థితులన్నిటి నుంచి దేవుడు మీకు అందరికీ విడుదలిచ్చును గాక.
గట్టిగా చెప్పలా? ఇదేనా అంటే పొందట్లేదే విడుదల. దేవుని స్తోత్రం. పొందాలనుకున్న వాళ్ళు ఏమంటారు చెప్పనా? ఆమేన్ అని అంటారు. ఏమంటారు? పొందాలనుకున్న వాళ్ళు ఆమేన్ అని చప్పట్లు కొట్టి గట్టిగా ఏం చేస్తారంటే కేక వేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లలారా, అవసరం లేని వాటి కోసం మనం ఏం చేయకూడదు? అవసరము లేని వాటిని మన హృదయంలో పెట్టుకోకూడదు. వాటి వైపు మన హృదయము తిప్పకూడదు. దేవుని తట్టు మన హృదయాన్ని మనం తిప్పుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత మరొక మాట కూడా మనం చదువుకుందాం. 1 రాజుల గ్రంథము 8వ అధ్యాయము 58వ వచనం చదవండి తొందరగా. అక్కడ కూడా ఒక మాట ఉంది, ఆ మాట మనం చదువుకుందాం. తన మార్గములన్నిటినీ అనుసరించి నడుచుకొనున్నట్లుగాను ఆయన ఎవరికి ఇచ్చాడంట? అందరూ మీరు నా వైపు చూడండి. మన పితరులకు ఇచ్చిన ఆజ్ఞలను, కట్టడలను, విధులను ఆమేన్. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ రాజుల గ్రంథంలో కూడా ఏమని రాయబడి ఉందంటే, మన హృదయాలు ఆయన నియమించిన ఏంటంట? ఆజ్ఞలను, కట్టడలను, విధులను ఆమేను హల్లెలూయా. వాటన్నిటిని పాటించడానికి మన హృదయాన్ని ఎడదిప్పుకోవాలంట. దేవుని యొక్క తట్టు మనము తిప్పుకోవాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. కట్టడలను ఏంటంట? ఆజ్ఞలను, కట్టడలను, విధులను. దేవుని స్తోత్రం చెప్పండి. ఆజ్ఞలు, కట్టడలు, విధులు అనండి అందరూ కూడా. ఆజ్ఞలు, కట్టడలు, విధులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీటన్నిటిని మనము చేయనట్లుగా మనం ఏం చేయాలంట? దేవుని యొక్క తట్టు మన హృదయాలను తిప్పుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను హల్లెలూయా. ఆజ్ఞలు, కట్టడలు, విధులు. ఆమేను హల్లెలూయా. వీటన్నిటిని పాటించేటట్లుగా మనం ఏం చేయాలంటే మన హృదయాలను దేవుని వైపు తిప్పుకోవాలి. ఇది తిరగదు. హృదయంలో ఉన్నవి తీసేయాలి. దాన్ని దేవుడి తట్టు తిరిగేటట్లుగా మన హృదయాన్ని లోబర్చుకోవాలి. హృదయంలో ఉన్నవి తీసి దేవుని తట్టు మన హృదయం తిప్పుకోవాలి. ఆజ్ఞలు, కట్టడలు, విధులు గైకొనున్నట్లుగా మన హృదయాన్ని దేవుని వైపు తిప్పుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక 4వ మాటగా నేను చెప్తూ ఉన్నాను. 1 పేతురు 1వ అధ్యాయము 13వ వచనం. ఇప్పుడు మన హృదయాన్ని ఎలా మనం చదువు రాని 1 పేతురు అందరు చదువు వచ్చిన వాళ్ళు అందరూ తీసి వాటన్నిటిని చదువు రాని వాళ్ళని అడగరని నేను ఎప్పుడో చెప్పా. యేసయ్య చదువు రాని వాళ్ళు బైబిల్ ఎందుకు తీయలేదని అడగడం. ఎందుకంటే మాకు చదువు ఇలేదు కాబట్టి. ఇచ్చిన వాళ్ళని ఏం చేస్తాడో, నీకు ఇచ్చాక ఒక 5వ తరగతి దాకా 10వ తరగతి దాకా ఎందుకు తీయలేదు అని అడుగుతాడు. దేవుని స్తోత్రం కలుగును. 1 పేతురు 1వ అధ్యాయము 13వ వచనం. పోనీలే, రాణి బైబిల్లో లేదంట పేతురు అధ్యాయం. కాబట్టి నీ మనసు అనే నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై చాలు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ ఫస్ట్ మాట చదువు. కాబట్టి దీన్ని ఏం చేయాలంట? మనసుకి ఏం చేయాలంట? కట్టుకట్టాలంట. దేవుని స్తోత్రం. అంతరం కట్టారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను హల్లెలూయా. అంతరం కడితే మంత్రాలకి చింతకాయలు రాలవంట. దేవుని స్తోత్రం చెప్పండి. మనసుకి ఏం కట్టాలంట? నడుం కట్టాలంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరికి నడుం కడతారు? డెలివర్ అయిన స్త్రీ నడుము వంగిపోకూడదని ఏం చేస్తారు? పొట్ట ముందుకు రాకూడదని, నడు వంగిపోకూడదని ఏం చేస్తారు? దాన్ని నడుం కట్టు కడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి అంటే, మన మనసుకి మనం ఏం చేయాలి? మన హృదయానికి మనం ఏం చేయాలంట? చెప్పట్లా. అయిపోయింది, నేను ముగిస్తా. మీరు మంచిగా చెబితే ముగిస్తా, మంచిగా చెప్తే ముగిస్తానంటే మంచిగా చెబుతారు కదా. మనసు అనే నడువుని
ఏం చేయాలంట? కట్టుకోవాలంట. దేవుని స్తోత్రం చెప్పండి. లోబరుచుకోవాలి. మన హృదయంలో ఎవరి కోసం? ఎవరి ఆజ్ఞలను పాటించడం కోసం? దేవుని ఆజ్ఞలను పాటించడం కోసం మన హృదయాన్ని ఏం చేయాలి? లోబరుచుకోవాలి. దేవుని ఆజ్ఞలను పాటించడం కోసం మనం ఏం చేయాలి? ఆ దేవుని తట్టు తిరగడానికి మన హృదయంలో ఉన్నవి తీసివేయాలి, త్రోసివేయాలి, దేవుని తట్టు తిరగాలి. మూడోది ఏంటి? దేవుని ఆజ్ఞలను పాటించడానికి ఆయన శాసనాలను, ఆజ్ఞలను, కట్టలను, వీటన్నిటిని, విధులను, వీటన్నిటిని చేయటానికి మనం ఏం చేయాలి? మన హృదయాన్ని తిప్పుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాలుగోది ఏంటంట? మన హృదయాన్ని ఏం చేయాలంట? చెప్పాలి. ఆమేను. హల్లెలూయా. కట్టేసిన గొర్రె ఎక్కడికన్నా పోయిద్దా? కట్టేసిన గేదె ఎక్కడికన్నా పోయిద్దా? కట్టేసిన కుక్క ఎక్కడికన్నా పోయిద్దా? మన హృదయాన్ని కూడా ఏం చేయాలంట? కట్టేయాలంట. హృదయానికి ఏం లేదయ్యా అంటే, హృదయానికి ఏం లేదు, ఏం లేదు, ఏం వాక్యం ఏం లేదా? ఏం లేదు. దీన్ని ఏం చేయాలి? ఈ మనసు ఏం చేయాలి? ఎక్కడికి పడితే అక్కడ పోతానంటది. అవునా కాదా? చెప్పాలి మీరు అందరూ కూడా. దీనికి ఛార్జింగ్ లేదు, ఛార్జింగ్ గడ్డ లేదు, ఏం లేదు, ఛార్జీలు లేవు, ఏమి లేవు. ఎక్కడికి పోవాలంటే అక్కడికి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను. హల్లెలూయా. మొన్న ఎవరో గుజరాత్లోనే ఎక్కడో నేను చూస్తే ఒక వీడియో, 2 పానీపూరి దగ్గని అని, పానీపూరి తెలుసు కదా, 2 పానీపూరి 2 తగ్గించి వేసింది అంటాడు. 2 తగ్గించేసిన వాడే నేను కరెక్ట్గా వేసాను అంటాడు. 2 తగ్గించేసిన వాటది. ఆమె రోడ్డు మీద ఉండి ధర్నా చేసింది. ఇది అసలు ఏ మనసు? అసలు ఈ మనిషికి ఏం లేదు, నిబ్బరం లేదు, దీనికి ఏం లేదు, నెమ్మది లేదు. ఆలకించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను. హల్లెలూయా. హృదయాన్ని ఏం చేయాలంట? దాన్ని కట్టేయాలంట. మరి ఏం చేస్తారో దేవునికి యేసురత్నమే చేయం. హృదయం కట్టేస్తావమ్మా? కట్టేవా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హృదయాన్ని కట్టేస్తేనే దేవుడు గొప్ప ఆశీర్వాదాల చేత నింపుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను. హల్లెలూయా. ఏం చేస్తుంది? ఇప్పుడు చూస్తున్నారా? దేవుని స్తోత్రం చెప్పండి. హృదయాన్ని కట్టేయకపోతే, అందుకనే ఏఆర్ స్టీవెన్సన్ గారు ఒక పాట పాడారు. ఏమని పాట పాడారంటే, చెంచల మనసాడించు బ్రతుకు ఆటను వంచెన చేసి నిజ మలుచుకోవయ్యా నా వృధిని, రారాజుగా నిలిచి. మనుషుని కట్టేసుకోకపోతే, ఏమండి, మనసును కట్టేసుకోకపోతే, దేవుని స్తోత్రం కలుగును గాక, మనసును కట్టేసుకోకపోతే అప్పులు పాలవుతాం. మనసును కట్టేసుకోకపోతే తప్పు బాటలో నడుస్తాం. అందుకని చెంచల మనసు ఆడించు బ్రతుకు ఆటను, బ్రతుకుతోటి ఆట ఆడుకుంటుందంట. చెంచల మనసు గనక మనకుంటే ఏం చేస్తుంది? బ్రతుకుతోటి ఆట ఆడుకుంటుందంట. అందుకని చెంచల మనసు ఉంటే, ఈ రోజు నుంచి దాని నుంచి నన్ను విడిపించు ప్రభు అని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాన్ని లోబరుచుకునే స్వభావం మన దగ్గరే ఉంది. దేవుని తట్టు తిప్పుకోగలిగే స్వభావం మన దగ్గరే ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మన హృదయంలో తీసేసుకునే స్వభావం, ఆ శక్తి, ఆ బలాన్ని దేవుడు మనకే ఇచ్చాడు. వాటి నుంచి మనం విడుదల పొందాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనసుని కట్టేసుకోవాలండి. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి, ఏం చేయాలి? మనసుని కట్టేసుకోవాలన్న అందరూ కూడా. ఆమేను. హల్లెలూయా. మనసుని చాలా మందిని కట్టేసుకోరు. దేవుని స్తోత్రం కలుగును గాక. వాడేమో అవతల ఆయన ₹1,00,000 పెట్టి ఫంక్షన్ చేసిన అనుకో, మనం 2 లక్షలు పెట్టి చేయాలంటాం. వాళ్ళే చిన్న మండపం కడితే ఆ మండపం కన్నా బాగుండాలని చేస్తాం. వాళ్ళు ఆ చీర కొనుక్కున్నారు, ఆ చీర కన్నా కూడా ఇంకా బాగుండాలి, ఆ బంగారం కన్నా ఇంకా బంగారం బాగుండాలి. అంటే మనుషులు అంటే మీరని కాదులేండి,
అందరు చూస్తున్నా, అందరికి ప్రయోజనకరంగా నేను మాట్లాడుతున్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దామా? ఆమేను, హల్లెలూయా. ఆడు సక్కా వేసుకుంటే వాడు ఆ సక్కా వేసుకుంటే నువ్వు కూడా అదే వేసుకోవాలంటే అది మనుషుని కట్టేసుకునే స్వభావం కాదు. వాడు ఆ బట్టలు వేసుకుంటే నేను కూడా ఈ బట్టలు వేసుకోవాలి, ఆ డ్రెస్ కొంటే నేను కూడా ఈ డ్రెస్సే కొనాలి, ఆ చీర కొంటే నేను కూడా అంతకన్నా ఎక్కువ చీర కొనాలి, ఆడు ఆ చెప్పులు వేసుకుంటే అంతకన్నా కాస్ట్లీ చెప్పులు కొనుక్కోవాలి, ఆడు ఆ వాచ్ కొంటే నేను ఇంక అంతకన్నా కాస్ట్లీ వాచ్ని కొనుక్కోవాలి. ఇలాంటి మనుషులన్నీ కూడా ఎలాంటి స్వభావం చెప్పనా? దీనికి ఏం లేదు చెప్పనా? దీనికి ఏం లేదు. ఆల్రెడీ ఏమైపోయింది? దీనికి కట్లు తెగిపోయిన హృదయం ఇది. దేవుని స్తోత్రం చెప్పండి. నిజమండి. వీటిని బట్టి మీరు నమ్మండి, ఇలాంటివన్నీ మన పల్లెటూరులో కొంచెం చాలా తక్కువగా అరుదుగా కనపడుతున్నాయిలే కానీ సిటీలో ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా ఏలుబడి చేస్తూ ఉన్నాయి. ఏదో వెనకడకు ఒక ఆయన సామెత వేసిండు, తినటానికి తిండి లేదులే కానీ మంగళ షాప్కి వచ్చి మేసాలకి సంపంగి నూనె ఉందా అని అడిగిండట. ఎక్కడికి వచ్చి? మంగళ షాప్కి వచ్చి తినటానికి తిండి లేదు, సంపంగి నూనె అంటే అది చాలా కాస్ట్ విలువతో కూడింది, అది మేసాలకు రాస్తే మెలమెల మెరుస్తూ ఉంటాయి అన్నమాట. ఆ నూనె అడుగుతున్నట్టు వాడు వచ్చి. చాలామంది ఎలా ఉంటారంటే అలా ఉంటారు. ఎవరు? మనసు కట్టుకోలేనోడు, అదుపులో ఉంచుకోలేనోడు ఇలాంటి పనులన్నీ కూడా చేస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే ఏమంటున్నాడు ఇక్కడ పేతురయ్య గారి సంఘానికి చెప్తూ ఉన్నాడు. ఏమని చెబుతున్నాడు? మీ మనసనే నడుము కట్టుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మనసు దేనికి పడితే దానికే లోబడిద్ది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లేద్దామా? ఆమేను, హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తున్నారంటే అదే మనసు కట్టుకోలేక నిలబెట్టుకోలేక ఏమైపోతున్నారంటే పడిపోతూ ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకడు వచ్చి ఎవడన్నా నువ్వు అందంగా ఉన్నావంటే ఆమె ఏమైపోతుంది? వాడికి పడిపోతుంది. నువ్వు అందంగా ఉన్నావంటే పడిపోతున్నారు వాళ్ళు. నిజమండి, ఇలాంటివన్నీ చాలా జరుగుతూ ఉన్నాయి. అందంగా ఉన్నావంటే పడిపోతున్నారు, నీ వాయిస్ బాగుందంటే పడిపోతున్నారు, పాట పాడడం బాగుందంటే పడిపోతున్నారు. అలాంటి పరిస్థితులన్నీ కూడా ప్రపంచం మీద, సంఘాల మీద ఏలుబడి చేస్తూ ఉన్నాయి. అందుకనే ఇక్కడ పేతురు ఏమన్నాడంటే నడుము కట్టుకో, నీ మనసు అనే నడుముని కట్టుకో. ఎవరికి లోబడొద్దు, ఎవరికి విధేయత చూపించొద్దు, దేవుడికి మాత్రమే లోబడు, దేవునికి మాత్రం విధేయత చూపించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు దేవుడు అన్ని విషయాల్లో మనకి కార్యాలు చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేను, హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పా? 4 విషయాలు చెప్పా. ఒకటి, దేవుని ఆజ్ఞలను పాటించడానికి మన హృదయాన్ని ఏం చేయాలి? మనమే లోబరుచుకోవాలి. తర్వాత దేవుని ఆజ్ఞలను పాటించడానికి మనం ఏం చేయాలి? తిప్పుకోవాలి. మన హృదయంలో ఉన్నవన్నిటిని తీసేసి మన హృదయంలో ఏవి ఉంటాయి, దేవునికి ఏ అభ్యంతరకరంగా ఉంటాయి అవన్నీ తీసేసి ఎవరి తట్టు తిరగాలి? దేవుని తట్టు మన హృదయాన్ని, అంటే ఒకటి తీసేయాలి, ఒకటేమో ఆయన వైపు, ఆయన ఆజ్ఞల్లో పాటించడానికి మన హృదయాన్ని లోబర్చుకోవాలి. ఆయన తట్టు మనం తిరగాలంటే మనలో ఉన్నవన్నీ తీసేసి ఆయన తట్టు మనము తిరగాలి. మూడోది ఏంది? ఆయన కట్టడలను, విధులను, ఆజ్ఞలను గైకొనడానికి మనం ఏం చేయాలంట? మన హృదయాలను ఆయన వైపు తిప్పుకోవాలి. నాలుగోది ఏంటి? మన మనసు అనే నడుముని మనం కట్టుకోవాలి. నమ్మకంగా దేవుని కొరకు నిలబడటానికి దాన్ని మనము కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఈ రోజు నుంచి మనం ఏం చేయాలంటే, ప్రభా నీ సన్నిధిలో నన్ను కట్టయ్యని ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? స్వతంత్రం వద్దు, నాకేమొద్దు, ఆగస్టు 15 వద్దు, ఏమొద్దు, నన్ను నీ సన్నిధిలో కట్టయి అని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుడి మాటలు మన అందరి హృదయాల్లో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో అందరూ మోకరించండి. దేవుని సన్నిధిలో అందరూ మోకరించండి.